కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఎండపల్లి మండలం కొత్తపేట, గొడిసెలపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన తీర్పు అని, జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అడ్లూరి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించామని, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోపల గడప గడపకు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బలపరచాలని, ఆ ప్రాంత ఆ నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించాలని ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేసిన సందర్భం లోపల గొప్పగా బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయి కూడా ప్రజల మధ్య నుండి ఏదైతే బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంకల్పం, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం, మల్లికార్జున ఖార్గే యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన సందర్భంలో కూడా గొప్పగా ఆ ప్రజలు ఆశీర్వదించి సుమారు 24,000 పై చిలుకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజల విజయం కాదు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాబోయే 3 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన మాట మేము అమలు చేసేందుకు ఆ గొప్పగా శక్తినిచ్చింది, గొప్పగా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు అంటే గత 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులు, మేమే మంత్రులమని, మొన్న జరిగిన బై ఎన్నికల లోపల మాజీ మంత్రి కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ హరీష్ రావు గారు నోటికి ఎంతో సొంత మాట్లాడినాడు. బాకీ చిట్టి అనే ఒక కాగితం తయారు చేసి మీరు ప్రజలకు బాకీ ఉన్నారు మీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడం, ముఖ్యమంత్రి గారితో నువ్వు మట్టుకుని ఏకవచనంతో మాట్లాడడం, అహంతో ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏది పడితే అదే మాట్లాడినారు. మేము ఒకటే నమ్ముకున్నాం, జూబ్లీహిల్స్ ప్రజలను మరియు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు నమ్ముకుని ముందుకెళ్ళాం. ప్రజలు చాలా గొప్పగా కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.